ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్‌లోకి వచ్చేటప్పటికి ఆదాయం దిగజారిపోతోంది అని కాగ్ చెప్పిందన్నటువంటి సాక్షి ఒక ఐటెంని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయంగా ప్రగతి కనబరుస్తున్నారు. 25-26 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలైన ఏప్రిల్ మే నెల వరకు కాగు వెల్లడించిన బడ్జెట్ గణాంకాలు పరిశీలిస్తే జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లోనే ఏకంగా 22,500 కోట్లు అప్పు చేసినట్టు స్పష్టమైంది. జీఎస్టీ అమ్మకం పన్ను తగ్గిపోతుందంటే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతుందనడానికి నిదర్శనం అన్నటువంటి వార్తని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కాగ్కి సంబంధించినటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. జీఎస్టీ ఆదాయం 2024-25లో 8,101 కోట్లు అయితే 25-26కి 7,750 కోట్లకు పడిపోయింది. అమ్మకం పన్ను 2,975 కోట్ల నుంచి 2,839 కోట్లకు పడిపోయింది. పన్నేతర ఆదాయం 863 నుంచి 814కి పడిపోయింది. కేంద్ర గ్రాంట్లు కూడా భారీగా పడిపోయినాయి. 1,811 నుంచి 511 కోట్లకి. సామాజిక రంగ వ్యయం 28,636 కోట్లు అప్పట్లో చేస్తే ఇప్పుడు 22,452కి, అంటే దాదాపు 6,000 కోట్లు సామాజిక వ్యయం కూడా తగ్గించేశారు అన్నటువంటిది. అయితే ఇది ఇంకో పక్కన ఈనాడు ఏం చేసింది తెలివిగా చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటను బేస్ చేసుకుని ఆదాయం పెరిగిపోతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆయన నిన్న పన్నులకు సంబంధించినటువంటి దాంట్లో సమీక్షించినటువంటి సందర్భంలో చెప్పారన్నటువంటి పేరు మీద ఆదాయం పెరుగుతోంది అన్నటువంటి పాయింట్ని ప్రత్యేకించి టచ్ చేసి ఒక వార్తని అందులో యాడ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు సీఎంకి చెప్పారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే రెవెన్యూ వసూలు పెరిగాయన్నారు. స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖలో 25 ఏప్రిల్ 906 కోట్లు, మేలో 916 కోట్లు వసూలయ్యని తెలియజేశారు. లాస్ట్ ఇయర్ కన్నా మెరుగ్గా ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పెరుగుతోందని చెప్పారట. గత ఏడాదితో పోలిస్తే 5.71% పెరిగినట్టు చెప్పారట. మరి పర్సంటేజ్ కేంద్రం చెప్తున్న నివేదిక, కాగి నివేదికలేమో మైనస్ అంటే బాబు గారికి అధికారులు తప్పు చెప్తున్నారా? ఇది అర్థం కాదు.